పెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా రాత్రి నుంచి సిరిజల్లులు అయితే కంటిన్యూగా పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది ఎక్కువగా రైతు ఆధారిత ప్రాంతమే కాబట్టి ఈరోజు ఎక్కువగా అకాల వర్షాలు అయితే కురవడం పట్లయితే మాత్రం రైతులు కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. విజయనగరం జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి పంటలు అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఈ పత్తి, వరి రెండు కోత దశలో ఉన్న సందర్భంగా అయితే మాత్రం ఒకసారిగా రైతుల్లో ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 కాలాల పాటు పండించినటువంటి పంట ఈరోజు నేలపాలు అవుతుందనే ఒక రకమైన ఆందోళన కూడా చెందుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి జిల్లా అధికారి యంత్రాంగం అంతా అప్రమత్తమై ఎప్పటికే రైతులకి అందరికీ అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం కూడా మరొక వైపు అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఆ వ్యవసాయ సంబంధించిన వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఈ రెండు వ్యవసాయాలు కూడా ఈరోజు కోత దశలో ఉన్నాయి. ఈ కోత దశకు సంబంధించి అంటే సడన్గా కోసిన తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఆరబెట్టిన తరుణంలో ఇటువంటి వర్షాలు కనుక కురిస్తే సడన్గా అయితే మాత్రం ఒక్కసారిగా రైతు అయితే మాత్రం తీవ్రంగా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ముందస్తుగానే అయితే అధికారులు ఏదైతే ముందుగా కోసినటువంటి పంటలను అయితే మాత్రం వాజులుగా ఉన్నటువంటి అన్నింటిని కూడా కుప్పలుగా పెట్టుకోమని అయితే మాత్రం ఒకవైపు అయితే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే ఇదంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఇరు కలెక్టర్లు కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేసి అయితే మాత్రం ఈ వర్షాల పట్ల అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ పంటలు ఉన్నాయో ఈ పంటల పట్ల అయితే మాత్రం ఈరోజు రైతుకి ఎక్కడ కూడా లాస్ అవ్వకూడదని ఆలోచనతో ఒకవైపు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరైతే ఆ పంటలు కోసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను కూడా ఈరోజు కుప్పలుగా వాటిని ఏదైతే ఒక సేఫెస్ట్ ప్లేస్కి కూడా తరలించాలని అయితే మాత్రం మరొక వైపు అయితే ఆలోచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అయితే వరి ఎక్కువగా పండినటువంటి నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా అయితే ముమ్మరం చేసి వెంటనే ఆ పండినటువంటి పంట ఏవైతే ధాన్యం ఉందో ధాన్యం అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని అయితే మాత్రం అధికారులు కూడా ఒకవైపు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి అయితే మాత్రం వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే 48 గంటల్లోనే రైతుకు కూడా డబ్బులు వెంటనే అకౌంట్లో పడేటట్లు కూడా ఏర్పాటు చేయాలని అయితే మాత్రం ప్రభుత్వ ఆదేశాలతో పాటు ఈరోజు అధికారులు కూడా ఆ చర్యలు అయితే వెంటనే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ పెంగల్ తుఫాన్ కారణంగా అయితే మాత్రం ఈ సిరిజల్లులు ఎప్పుడైతే పడుతున్నాయో ఈ సిరిజల్లుల కారణంగా అయితే మాత్రం ఒకవైపు రైతు కూడా లాస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు కోసినటువంటి పంటలు అయితే ఏవైతే పంటలన్నీ కూడా వాటి సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్లాలని అయితే మాత్రం అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అంటే రాకాశాలలు కూడా ఎగసపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరిని కూడా అంటే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి కూడా వీస్తున్నటువంటి క్రమంలో కంటిన్యూగా ఇలా వర్షం కురిస్తే మాత్రం ఈరోజు రైతాంగానికి అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బంది కలుగుతుందని అయితే మాత్రం రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.